అసలు పుష్పాలు ఎందుకు సమర్పించాలి స్వామివారికి? అలాగే ఎలాంటి పుష్పాలు సమర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే మనకు ఎన్నో రకాల పుష్పాలు, ఫలాలు, తోయాలు ఇయన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం పుష్పాలే ఎందుకు స్వామికి సమర్పించాలి అంటే గనక, పుష్పం అనేది ఎలా ఉంటుందండి? చాలా పల్చగాను, సున్నితంగా ఉంటుంది. ఆ పుష్పాన్ని మనం పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. అలాంటి మెత్తగా ఉన్న పుష్పాన్ని మనం స్వామికి సమర్పిస్తూ ఉన్నాం. అది పెట్టంగానే ఒక గంటకో, అరగంటకో అది వడిలిపోవటం అనేది జరుగుతుంది. అది శాశ్వతం అనేది కాదు. అలాగే మన మన మనసు కూడా స్వామికి సమర్పించాలి. అయితే మన వాళ్ళు మనసు సమర్పించాలి అనేసరికి ఏంటేంటో చేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి సమాధానంగా స్వామివారు అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేశారు అంటే గనక, ఇదంతా కాదయ్యా మన మనసును మనం సమర్పించే కంటే మనసుతో పాటు ఒక పుష్పాన్ని సమర్పిస్తే సరిపోతుంది. మన మనసు ఎలా ఉంటుందండి? చంచలంగా ఉంటుంది. అంటే కాసేపు మంచి వైపు వెళ్తుంది, కాసేపు అటు వెళ్తుంది, అన్ని వైపులా వెళ్తుంది. సున్నితంగా ఉంటుంది. అలాగే మన మనసు ఎలా అయితే సున్నితంగా ఉంటో, అలాంటి సున్నితమైన పుష్పాన్ని స్వామికి సమర్పిస్తే మనకు ఆ యొక్క స్వామికి మన మనసును సమర్పించడమేనండి. పుష్పం సమర్పించాము అంటే ఒక పుష్పము మన మనసు తీసి స్వామికి సమర్పించడాన్నే ఈ పుష్పము అంటారు. ఇలా పుష్ప కైంకర్యాలు చేసిన ఎంతోమంది స్వామిలో లీలమైపోవటం జరిగింది. అలాగే ఇప్పటికి కూడా తిరుమలలో కొంతమంది పుష్ప కైంకర్యం చేస్తూనే ఉన్నారు. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. విష్ణుమూర్తికి మనం చాలా అలంకారాలు చేస్తామండి ఆభరణాలతో. ఎంత అలంకారం చేసినా కూడా ఒక చిన్న పుష్పం పెడితే ఆ అందమే మారిపోతుంది. అలాగే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారండి ఇంట్లో. పుష్పాలు లేనప్పుడు పూజ చేస్తే ఒకలాగుంటాడు. ఒక్క పుష్పం అయినా సరే స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తే చాలా నిండుగా ఉంటుంది. అది పుష్పానికి ఒక గొప్పతనం. అలాగే మన మనసుని ఆ పుష్ప రూపంలో స్వామికి సమర్పించటాన్నే ఈ యొక్క పుష్పాలంకరణ సేవ పుష్పాన్ని సమర్పించటం అనేది అంటారు. అలాగే ఈ పుష్పాలు ఎలాంటి పుష్పాలు అయి ఉండాలి అంటే కనుక, మనకు చెప్పింది ఏంటంటే కనుక వాసన వచ్చేవి ఉండాలి. వాసన రావాలి. అవి చూడటానికి అందంగా ఉండే పుష్పాలను స్వామికి సమర్పించాలనేది ఉంది. అలా అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ సైడ్ అంతా కూడా తమిళనాడు ఇవన్నీ కూడా పుష్పాలు బాగా దొరుకుతాయి. మనం పుష్ప కైంకర్యం చేసుకోవచ్చు. ఎలాంటి పుష్పాలు దొరుకుతాయి? సన్నజాజులు కావండి, చామంచి అలాంటివి దొరుకుతూ ఉంటాయి. అలాగే మనం ఉత్తర భారతదేశం అంటే నేపాల్ అటు వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి అంటే కనుక బంతిపూలు దొరుకుతూ ఉంటాయి. నేపాల్ అటేపు వాళ్ళందరూ ఏం చేస్తారంటే కనుక స్వామివారికి పుష్ప కైంకర్యం అంటే కనుక ఆ బంతిపూలనే స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. మన ఏపు ప్రాంతాల్లో కూడా బంతిపూలు పూస్తాయి. మనం కూడా పెట్టచ్చు. కానీ మన ఏపు ఏంటంటే కనుక పువ్వు పెట్టకూడదు. పువ్వు పెడితే ఏంటంటే కనుక ఆ పువ్వులో పురుగులు ఉంటాయి. ఆ పురుగు స్వామివారికి మనం పెట్టకూడదు. అది దోషంతో సమానమవుతుంది కాబట్టి ఆ పుష్పాన్ని మనం పెట్టకూడదు. నేనేం చేస్తాను అంటే గనక తోటలో గానీ పూలు అవి కోసుకొచ్చిన దండలు కట్టి చేస్తాం. దండ కట్టేటప్పుడు మనం పువ్వుని కట్ చేయాల్సి పురుగుని తీసేసి మనం స్వామివారికి సమర్పించుకొనైతే చేయొచ్చు. అంటే మన ప్రాంతాల్లో ఏంటంటే గనక చాలామంది ఏం చేస్తారంటే చుట్టుపక్కల జామ తోట వేశారనుకోండి, జామ తోట మధ్యలో ఈ పువ్వు పెడతారు. ఈ పూల తోట వేస్తారు. ఏంటంటే ఏమన్నా క్రిమిలు, కీటకాలు ఏమన్నా వచ్చినా కూడా అవన్నీ కూడా ఈ పువ్వుకి ఆకర్షణీయమై అక్కడ ఉండిపోతాయి కాబట్టి మన ప్రాంతాల్లో అలా వాడుతారు బంతి పూలని. అటేపు అనుకోండి మంచుకాలం కాబట్టి, చలికాలం కాబట్టి అక్కడ ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఏంటంటే బంతి పువ్వు తప్పితే వేరే పువ్వు అయితే పుట్టదు. అందుకని అక్కడ అవి వాడుతూ ఉంటారు. అలాగే మనం పుష్పాలు సమర్పించేటప్పుడు స్వామివారికి ఎలా సమర్పిస్తున్నారంటే ఇప్పుడు చాలామంది చక్కగా రోడ్డు మధ్యలో, డివైడర్ల మధ్యలో పూలు పెడుతూ ఉంటారు. మనకి గవర్నమెంట్ వాళ్ళు పెడుతూ ఉంటారు కదండీ! ఆ పూలు కోసేయటం. లేదు అంటే ఎవరైనా ఇంటి ముందు వాకింగ్‌కి వెళ్తున్నట్టు వెళ్తాం. వాళ్ళ ఇంటి ముందు పుష్పం కనపడంగానే ఆ పుష్పం కోసేయటం.
అటు వెళ్తా ఒక పువ్వు, ఇటు ఒక వెళ్తా పువ్వు వేరే వాళ్ళయి కోసేయటం. అది మాత్రం చాలా తప్పండి. అది మీరు పెట్టినా మీకు పుణ్యం అయితే ఉండదు. ఎవరైతే ఆ చెట్టుని పెంచారో వారికైతే ఆ పుణ్యం అంతా వెళ్ళిపోతుంది. లేదు మాకు లేవండి కొంచెం మా పక్కన వాళ్ళే తెలిసిన వాళ్ళు అడిగి వాళ్ళు ఎదురుగా పెట్టరు. మాకొక పుష్పం ఇవ్వమని అడిగి తీసుకున్నారా చాలా మంచిది. అలా తెచ్చుకోండి. ఆ పుష్పాన్ని స్వామికి సమర్పించినా చాలా అందంగా ఉంటుంది. లేదు మాకు పుష్పాలే దొరకలేదు అంటే గనక మార్కెట్‌లో చామంతి పూలు, గులాబీలు అమ్ముతున్నారు. రూ. 10, రూ. 20 కవరు. ఒక కవర్ తెచ్చుకొని చక్కగా రోజుకొక పుష్పం. ఈ స్వామి ఎన్నో రకాల పూలు రోజుకి 10, 20 పెట్టమని చెప్పలేదండి స్వామి. మనం మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు పెట్టినా చాలు. అలాగే మనం కూడా ఒక్క పుష్పాన్ని స్వామికి సమర్పించి, మన యొక్క మనసులో ఉన్న కోరికను స్వామికి సమర్పించి, ఆ పుష్పాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే మనం మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే గనక, మంత్రపుష్పంలో డబ్బులు పెట్టి ఇస్తున్నారు. అది చాలా తప్పండి. ఇప్పుడు మంత్రపుష్పం అంటే ఆ పుష్పాన్నే సమర్పించాలి. డబ్బులు మనం తయారు చేసుకునే అంతేగాని స్వామి సృష్టించింది కాదు. పుష్పం స్వామి సృష్టించింది. సృష్టించిన దాన్ని స్వామికే మనకు సమర్పిస్తున్నాం కాబట్టి, ఆ స్వామి రాస్తారంటండి. ఏ పుష్పం అయినా సరే ఆయనకి చెందేదైతే ఆయన తీసేసుకుంటారు. అలానే మనం మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు మామూలుగా ఆ పుష్పాన్ని ఇవ్వండి. అందుకే దక్షిణ ఇవ్వాలి అనుకుంటే చటారిలో వేసి స్వామి ఆయనకి ఇవ్వండి గానీ, మంత్రపుష్పం చెప్పేటప్పుడు ఒక పుష్పం ఇచ్చినప్పుడు పుష్పమే ఇస్తే మంచిది అనేది నేను ఒక ఆలయంలోకి వెళ్ళినాక వారు చెప్పారు. అమ్మ ఎవరు కూడా రూపాయి గానీ వేయకండి. ఓన్లీ పుష్పాలే వేయండి. ఒకవేళ పొరపాటున నేను ఆయన ఏమన్నారంటే పొరపాటున అర్చన చేసేటప్పుడు ఈ రూపాయి బిళ్ళ స్వామివారి మీదేస్తే స్వామికి బాధ కలుగుతుంది. అది మనకు దోషం కింద అవుతుంది కాబట్టి మీరు చేయకండి అని చెప్పారు. అలానే అందరూ కూడా చేశారండి. అలా పాటించండి. ఆలయానికి మంత్రపుష్పం ఇచ్చినప్పుడు కేవలం ఆ పుష్పాన్నే సమర్పించండి. మీరివ్వాలి అనుకుంటే గనక చటారిలో వేసి వారికి ఆశీర్వాదం మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ విధంగా పుష్ప కైంకర్యం చాలా మంచిది. మన మనసుని స్వామికి సమర్పించడాన్ని ఈ పుష్ప కైంకర్యం అంటారు. మీరు కూడా ప్రతినిత్యం నిత్య పూజలో ఉదయం గానీ, సాయంత్రం గానీ ఒక్క పుష్పాన్నైనా స్వామికి సమర్పించండి. లేదా తులసి దళమైనా సమర్పించండి. స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. అందుకని పక్క వాళ్ళు తెచ్చి పూలను ఎప్పుడు కూడా మనం వాడకండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.